జగిత్యాల జిల్లాలో ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి యువకుడు మృతి చెందాడు. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కు చెందిన రాహుల్ బీటెక్ డిస్కంటిన్యూ చేశాడు. ఇంట్లో ఉంటూ ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. తండ్రి శ్రీనివాస్ మందలించడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క కొడుకుని కోల్పోయిన తండ్రి తీవ్ర వేదన, విషాదంలో మునిగిపోయింది కుటుంబం. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈగ రాహుల్ నిన్న సాయంత్రం తన రూమ్లో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఫోన్ గేమ్లకు అలవాటు పడి నిన్న వాళ్ళ ఫాదరు కొద్ది కాలంగా ఇక్కడ విద్యానగర్లో 25 సంవత్సరాలుగా మంగళకెళ్ళి వచ్చి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చిన్న కిరాణం షాప్ నడిపించుకునేవాడు. అయినా పిల్లలు ఉన్నత చదువులు చదివించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన మల్లారెడ్డి కాలేజీలో కూడా బీటెక్ సీటు కొని చదివిస్తుంటే కూడా ఈ అబ్బాయి సరిగా చదవలేదు. 2వ ఇయర్లోనే ఫెయిల్ అయిన తర్వాత ఇంటికి వచ్చి ఈ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి ఇలా చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకొని మొత్తం విద్యానగర్ అంతా శోక సముద్రంలో మునిగిపోతుంది. ఇట్లాంటి గేమ్లకు అలవాటు పడి యువత చాలా ఇట్లాంటి మరణాలకు గురవుతున్నారు. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆన్లైన్ గేమ్లను వెంటనే బ్యాన్ చేయాలని మేమందరము కోరుతున్నాం. ఈగ రాహుల్ అనే బీటెక్ స్టూడెంటు నిన్న రాత్రి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అతను గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ కొంత డబ్బు పోగొట్టుకొని కొంత మానసికంగా ఒత్తిడికి గురై ఇంట్లో ఫ్యామిలీ కుటుంబ సమస్యలతో నిన్న రాత్రి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వాలు ఈ ఆన్లైన్ గేమ్లను బ్యాన్ చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన చాలామంది పెద్దలు కోరుతున్నారు.